పద్ధతిలో అందరికీ ఇళ్ళు ఇస్తాను. నేను కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు, ప్రాంతం లేదు, అందరికీ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతానని ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ దేశంలోనే. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి అటువంటి గొప్ప నాయకుడి దగ్గర పార్టీలో పనిచేసే అదృష్టం, శాసన మండలిలో పనిచేసేటువంటి అదృష్టం, శాసనసభలో చీఫ్ విప్గా పనిచేసేటువంటి అదృష్టం కలగటం నేను నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అటువంటి నాయకుడి దగ్గర తర్ఫీదు పొందటం, పనిచేయటం. మేమంతా ఆ రోజు చీఫ్ విప్గా నేను, విప్పులుగా డాక్టర్ శైలజనాథ్, కొండ్రు మురళీ గారు, మా ముగ్గురిని పెట్టి సభా వ్యవహారాలు నడిపేటప్పుడు మాకు తర్ఫీదు ఇచ్చారు. శాసనసభ్యులు కానీ, ప్రజలకు కానీ, చట్టసభలో కానీ, పాలనలో కానీ ప్రజల కోసం ఏం చేయాలో చాలా స్పష్టంగా మా అందరికీ తర్ఫీదు ఇచ్చి నిలబెట్టినటువంటి నాయకుడు ఆయన. చివరి రోజు మేమంతా అడిగాం. శాసనసభ అయిపోయింది, చిట్ట చివరి రోజు తెల్లారే రచ్చబండ కార్యక్రమాన్ని ప్రకటించారు. వారిని ప్రత్యేకంగా కలిసి అడిగాం, సార్ ఒక్కరోజు గ్యాప్ ఇద్దాం సార్, శాసనసభ్యులంతా కొత్త గెలిచి వచ్చారు, ఒక్కరోజు గ్యాప్ ఇస్తే మళ్ళీ వాళ్ళ నియోజకవర్గాల్లో పోయి పండగ చేసుకుంటారు సార్ అంటే, లేదు, ప్రజలు ఎంతో నమ్మకంతో మనల్ని గెలిపించారు, ఒక్క నిమిషం కూడా వృధా చేయడానికి వీల్లేదు, తెల్లారే రచ్చబండ కొనసాగాల్సిందే అని చెప్పి బయలుదేరి మనందరి నుంచి కనపడినంత దూరానికి వెళ్ళిపోయారు. కానీ ఆయన గుర్తులు కానీ, ఆయన చెప్పినటువంటి మాటలు కానీ, ఆయన పాలనలో వేసినటువంటి బీజాలు కానీ ఈరోజు ఈ రాష్ట్రాలనే కాదు దేశానికి కూడా ఆదర్శప్రాయంగా ఉన్నాయన్న సంగతి 10 సంవత్సరాల తర్వాత కూడా మనం అందరం ఇక్కడ నిలబడి వారిని స్మరించుకోవటమే కాదు, ఆనాటి పాలనలో ఉన్నటువంటి అంశాలే ఈరోజు దేశవ్యాప్తంగా అజెండాగా కూడా మారాయి. అటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో పుట్టడం, అది కూడా కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం వహించడం, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేయటం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయటం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనందరి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఒక గొప్ప నాయకుడు వారసులుగా ఈరోజు మనం అంతా ముందుకు పోతూ ఉన్నాం. స్నేహితులారా, ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా మాకంటే సీనియర్స్. ఉన్నవాళ్ళ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ బాపిరాజు గారు ఉన్నారు, మన్నించాలి, వారందరూ సీనియర్స్. వాళ్ళ దగ్గర పిల్లలుగా మేము మా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాం. ఆ రకంగా మొదలైనటువంటి మా రాజకీయ ప్రస్థానం ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మళ్ళీ వాళ్ళందరినీ కలిసేటువంటి రఘువీరారెడ్డి గారు, తులసిదాస్ గారు, మన్నించాలి సార్, చూడలేదు, తులసిదాస్ గారు, తులసిరెడ్డి గారు, వీరందరికీ నమస్కరిస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవటానికి అవకాశం ఇచ్చినటువంటి షర్మిల గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నేను ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాను అంటే ఆయన నాకు మొట్టమొదటిసారి ఎమ్మెల్సీగా టికెట్ ఇవ్వటం, ఆ తర్వాత శాసనసభ్యుడిగా పోటీ చేసేటువంటి అవకాశం కల్పించడం, ఆయన నేర్పినటువంటి రాజకీయ ఓనమాలే ఈరోజు నేను ఆ రాష్ట్రంలో శాసనసభ్యుడిగా ఉప ముఖ్యమంత్రిగా స్థాయికి ఎదిగాను. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మేమిద్దరం ఒకటేసారి శాసన మండలిలో మా ప్రయాణం, ఇద్దరం కూడా స్థానిక సంస్థల నుంచి వచ్చినటువంటి వాళ్ళమే.
ఓ పక్కన వారు పోటీగా పోరాటం, ఇంకో